జతగా వచ్చి ఒంటరిగా మారి రాత్రి వేళల్లో సంచరిస్తూ పంట పొలాలపై తన దాడుల వేటను కొనసాగిస్తూ స్థానిక రైతుల్లో అలజడి రేపుతుంది ఒక ఒంటరి ఏనుగు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పూతల మండలం పాల్యం గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. గత 3 రోజుల క్రితం జంటగా వచ్చిన 2 ఏనుగులు, అందులోంచి ఒంటరిగా మారిన ఒక సింగిల్ ఏనుగు కోటపల్లి పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటలపై తన దాడుల వేటను కొనసాగిస్తుంది. అది గత 3 రోజులుగా రాత్రి వేళ్లలో సంచరిస్తూ మామిడి చెట్ల కొమ్మలను విరిచేస్తూ పసిగ్రాసాన్ని తినేస్తూ స్థానిక రైతులను భయాందోళన గురి చేస్తుంది. చిత్తూరు జిల్లా పుల్చల మండలం పాళ్యం పంచాయతీ కోటపల్లి పరిసర ప్రాంతాల్లో గత 2 రోజులుగా ఒంటరిగా సంచరిస్తున్న ఏనుగు రాత్రి వేళ్లలో సంచరిస్తూ మామిడి తోటల్లో ప్రవేశించి కొమ్మలను విరిచేస్తూ రైతులను కష్టనష్టాలు పాల్చేస్తుంది. అది సాయంత్రం వేళ చింతల వంక నుంచి బయలుదేరి కోటపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతు దామోదర్ నాయుడు చెందిన పొలం వద్దకు చేరుకుని పశుగ్రాసాన్ని తొక్కేసింది. అనంతరం చుట్టుపక్కల 7 మామిడి చెట్లను విరిచేసింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పంటలను పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ఒంటరిగా తిరుగుతున్న ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరమేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.